పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వీసాల విషయంలో అమెరికా మళ్ళీ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. భారత్లో ఉండే వాళ్ళకి స్పెషల్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. అమెరికాలో వీసా నిబంధనలు ఉల్లంఘించి అంటే గడువు ముగిసినా కానీ అమెరికాలో కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ఒక హెచ్చరికను జారీ చేసి సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనేది ఇంకా క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అంశం అయితే దానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఉల్లంఘనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని భారత్లో అమెరికా రాయబారం కీలకమైనటువంటి ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. భవిష్యత్తులో అమెరికా ప్రయాణం పైన కూడా నిషేధం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పినట్టు. అంటే నిబంధనలు పర్యాటకులు, విద్యార్థులు, వర్క్ పర్మిట్తో సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి చేసినటువంటి హెచ్చరిక ఇది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది గడువు మించి అమెరికాలో ఉన్నవారు తక్షణం తమ దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది అనేటువంటి రీజన్స్ని అప్డేట్ చేసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే కనుక ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుము వేయొచ్చు, జైలుకు పంపించవచ్చు, శాశ్వతంగా నిషేధించవచ్చు. ఇది అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్. అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులు గడువు మించి ఉంటే కనుక ఈ నిబంధన పాటించాలి, లేదంటే శాశ్వత నిషేధం తప్పదు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు సడన్గా ఈ అడ్వైజరీ భారత్లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం ఎందుకు ఈ అడ్వైజరీ రిలీజ్ చేసిందనేది ఆలోచించాల్సినటువంటి అంశం. రెండు దేశాల మధ్య, పాకిస్తాన్ ఇండియా మధ్య రాజుకున్నటువంటి వివాదం, ఇప్పుడు అంతర్జాతీయంగా మారుతున్నటువంటి సమీకరణలు, సడన్గా అమెరికాకి భారతదేశం చేదుగా అనిపిస్తోందా ఏంటి అని ఆలోచించాలి.